ఏపీలో పలు చోట్ల జరిగిన డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు అక్రమంగా జరిగాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. తిరుపతి డిప్యూటీ మేయర్, ఇతర ఎన్నికల్లో టీడీపీ, జనసేన అరాచకాలపై కమిషన్కు కంప్లైంట్స్ చేశారు. అక్రమంగా నిర్వహించిన ఎన్నికలను రద్దు చేయాలని వారు కోరారు. పోలీసులు అధికార పార్టీకి రక్షణ కవచంలా మారారని, టీడీపీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో దమన కాండేనని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను బెదిరించి మరీ లాక్కెళ్తున్నారని దుయ్యబట్టారు వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్. ఈరోజు 2021లో దాదాపుగా 98% మంది ఈ రాష్ట్రంలో ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక సంస్థ ఎన్నికల్లో మాకు విజయం సేకరించడం జరిగింది. ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో అనేక ప్రాంతాల్లో కార్పొరేటర్లను భయపెడతాం, వాళ్ళ హాస్టల్ జోలికి వెళ్తాం, కౌన్సిలర్ని భయపెడతాం. ఈరోజు ఎక్కడైతే ఉప ఎన్నికలు వచ్చాయో ఆ ప్రాంతంలో కూడా భయం లేకుండా పోలీసు వారి గారు ఆశ్చర్యంగా ఉంది. పోలీసు వారి గారు పట్టించుకోకుండా, అంత దౌర్జన్యాలు, దారులు చేస్తున్నా గారా పట్టించుకోకుండా, వాటిని అరికట్టకుండా ఈరోజు పోలీసు వారి గారు వ్యవహరిస్తున్నారు. ఈరోజు తప్పకుండా డీజీపీ గారు కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, తప్పకుండా ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ భద్రత కల్పించాలి. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం, ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఇలాగ దౌర్జన్యాలు ఎన్నికలు చేశారో అవన్నీ గారు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో వాటిని ఆపాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారికి ఈరోజు లేఖ ఇష్టం జరిగింది. తప్పకుండా ఆవిడ తగిన న్యాయం తీసుకుంటారని చెప్పని మేము అందరం గారు కోరుకోవటం జరుగుతుంది. పోలీసులకి ముందుగా చెప్పినప్పటికీ కూడా రాళ్ళు వేస్తే 300 మంది దాడి చేస్తే ఎన్నికల్లో హక్కు ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేషన్కి వెళ్ళడానికి గేట్ల దగ్గర ఆపేసి పోలీసులు ఎవరికైతే ఓటు హక్కు ఉందో, ఎవరైతే కౌన్సిలర్లో, ఎవరైతే కార్పొరేటర్లో వాళ్ళను కూడా వెళ్ళనీయకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నీ కూడా నిశ్చేష్టంగా మారిపోయినాయి. పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, అలాగే అధికార యంత్రాంగం అంతా కూడా అధికార పార్టీకి ఒత్తాసుగా పలుకుతోంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినటువంటి దౌర్జన్యాల్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఈ విధంగా కనుక ఇదే విధంగా కొనసాగితే మీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలతో ముందుకు తీసుకెళ్లి ప్రజలకు చెప్పే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకుంటాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.